నా పేరు రఘునాథ్ రెడ్డి, ఏపీ దివ్యాంగుల నెట్వర్క్ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాను. ఈరోజు మన రాణితోపు పార్కు వద్ద ఒక మంచి రసవత్తరమైన నాటక కళా రంగానికి ఈరోజు తెర తీసిన మన వైఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి వేదిక పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉండే రాణితోపు ఆడిటోరియంలో, రివర్ పాండ్ ఆడిటోరియంలో సురభి నాటక కళా పరిషత్ వారిచే అద్భుతమైన నాటక రత్నాలను ప్రదర్శించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత 6 రోజులుగా అత్యంత రసవత్తరమైన నాటక రత్నాలను ఇక్కడ ప్రదర్శించినారు. 6 నాటకాలను. ఈరోజు చివరి రోజు ఒక మంచి శ్రీనివాస కళ్యాణం అనే ఒక మంచి నాటకంతో ఈరోజు ముగింపు పలికినారు. ఎంతోమంది జనాలు ఇక్కడికి తండోపతండాలుగా విచ్చేసి మన పాత నాటకాలను, కళలను బ్రతికించేదానికి వాళ్ళల్లో ఒక పునరంకిత భావం అనేది ఏర్పడిన దానికి అందరూ ఆనందపడుతున్నారు. వృద్ధులే కాదు, యువత కూడా పెద్ద సంఖ్యలో వచ్చింది. నిన్న బాలనాగమ్మ నాటకానికి అయితేనేమి, మిగతా శ్రీకృష్ణ తులాభారం లాంటి నాటకాలకు యువత నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ కళలను బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో కడప జిల్లా చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లె దగ్గర ఉండే సురభి మన రాష్ట్రానికే ఒక నాటక రంగాన్ని బ్రతికించిన ఒక గ్రామంగా చెప్పుకోవడానికి మనందరం గర్వపడాలా. ఈ సురభి అనే గ్రామం నుంచే రాష్ట్రంలో 1925లో ఈ నాటక కళా పరిషత్ ఏర్పడింది. మన సినిమా రంగానికి కూడా ఈ సురభి నుంచి ఎంతోమంది వెళ్ళి తమ జీవితాలు షైన్ చేసుకున్నారు గొప్ప వ్యక్తులు. మరి అటువంటి సురభి నాటకాలను మనం కడప జిల్లాలో ఇంతవరకు పులివెందుల్లో అటువంటి నాటకాలను ఎవరు ప్రదర్శించలేదు. ఈరోజు చాలామంది నాటక కళల నుంచి వెళ్ళి సినిమా రంగంలో కూడా తమ జీవితాలను ఉన్నతం చేసుకొని అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మన వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో ఒక మంచి నాటకాలను ఇక్కడ 6 రోజుల పాటు ప్రదర్శించి ఇప్పటికి కూడా సినిమాలకు సంబంధించిన మేకప్కు సంబంధించిన ఆర్టిస్టులుగా ఎంతోమంది ఉన్నారు. ఒక నాటకంలో నటించడమే కాదు, దానికి సంబంధించిన టెక్నికల్ టీం కూడా ఉంటుంది. ఆ టీంలో కూడా వీళ్ళందరూ కూడా మేకప్ అయితేనేమి, లైటింగ్స్ అయితేనేమి, సంగీతం అయితేనేమి, తబలా తదితర వాయిద్యాలు, అంటే ప్రతి లైట్ బాయ్ కాడ నుంచి ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఎంతో సక్సెస్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పులివెందుల్లో మన వైఎస్ కుటుంబ సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి, వైఎస్ మనోహర్ రెడ్డి గారు అయితేనేమి, ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి గారు అయితే వీళ్ళందరూ కూడా, ఆర్డీఓ వెంకటేశ్వర్లు గారు, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ నాటకాలకు మళ్ళీ జీవం పోయాలా అనే మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ గారు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి అందరూ కూడా కష్టపడి మన పులివెందుల్లో ఈ రాణితోపులో ఒక మంచి ప్రదర్శనను అందరికీ అందించారు. కాబట్టి ఇటువంటి నాటకాలను మరిన్ని మనకు భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో చేయాలా, ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఒక దసరా అయితేనేమి, సంక్రాంతి అయితేనేమి, ఉగాది అయితేనేమి, ఇటువంటి ఫెస్టివల్స్ అప్పుడు శిల్పారామంలో ఎలా కిక్కిరిసి జనం వస్తున్నారో డ్యాన్స్ ప్రోగ్రామ్స్కు, అటువంటి కార్యక్రమాలు, అటువంటి జనాలు ఇక్కడికి కూడా రావాలని మనం మనసా వాచ కర్మన నేను భావిస్తూ ఇటువంటి కళలను మళ్ళీ మరొకసారి ప్రోత్సహించాలని మేము ఈ నాటక కళలను మరి నటించడము, వీటిని చేయడమే కాకుండా పబ్లిసిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకంటే ప్రజల్లోకి దీన్ని తీసుకుని వెళ్ళాలంటే మీడియా అత్యున్నత పాత్ర వహిస్తుంది, అత్యున్నత పాత్ర. మరి ఆ సోషల్ మీడియాలో భాగంగా మన సకల కళా టీవీ యూట్యూబ్ ఛానల్ అధినేత మన రాజగోపాల్ రెడ్డి గారు చిరపరిచితుడు పులివెందుల్లో, మన పులివెందుల ఐటీఐ కాలేజీలో అధ్యాపకుడిగా సేవలు అందించి తర్వాత ఒక ఎలక్ట్రానిక్ ఒక సంస్థను పెట్టి అక్కడ కూడా ఎన్నో రకాల సేవలు అందిస్తూ ప్రజలకు ఇప్పుడు సకల కళా టీవీ అనే ఒక ఏపీ యూట్యూబ్ ఛానల్ని ఇక్కడ ఏర్పాటు చేసి మన మున్సిపల్ కమిషనర్ పిలుపు మేరకు దీన్ని కవరేజ్ చేసి పబ్లిక్ లేకి తీసుకుని వెళ్తున్నారు. 6 రోజుల పాటు ఇక్కడ ఓర్పుగా ఉండి ఈ వీడియో తీసి దీన్నంతా కూడా ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో దీన్ని అప్లోడ్ చేసి ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనై కూడా మన కళలను బతికించాలని ఒక లక్ష్యంతో, తపనతో వచ్చిన రాజగోపాల్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.